గేదెలు సడాలండి. మాది ములుగు జిల్లా వెంకటాపురం మండలం. మా చిన్నప్పుడు గాంధీ గేదెలు కాసుకుంటూనే ఉన్నా. మా నాన్నలు మా తాతలు అప్పుడు గాంధీ కాస్తారండి. మాకు ఇదే జీవితాధారం సరిపోతుంది. ఇప్పుడున్న కూరగాయల రేట్లకు ఆ రేట్లకి ఈ రేట్లకి అయితే మాకు డబ్బులు సరిపోవట్లేదండి. మాకు ఈ డబ్బులు అయితే సరిపోతాయి. నాకు నెలకు 40,000 వస్తానండి. గేదెలు ఎన్ని కాసుకుంటే అన్ని డబ్బులు వస్తాయి. మాకు ఇదే జీవితం సరిపోతుందండి. ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటోళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అప్పులు పోవటం తప్ప ఫలితం లేదండి. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఉంటారు కానీ వాళ్ళు బయటికి పడట్లేదు. అది మాదనుకోండి, ఒకరి కిందికి పోయి బతకాలని అవసరం లేదు, ఒకరి కింద చేయి దార్చాలని అవసరం లేదు. ఆ బతికేదో మేము బతుకుతున్నామండి. ఒకరి కిందకి భయపడాలని అవసరం లేదు. మేము దొంగతనం చేయట్లేదు. మేము గేదెలు కాసుకొని బతుకుతున్నామండి. మాకు 3 పిల్లలు ఉన్నారు. మా పిల్లలకు కూడా ఇదే పని చెప్తామండి. చదువుకున్నా కానీ ఇదే ఖాయమని చెప్తాం. ప్యాకెట్ పాలు తాగటం వల్ల అనారోగ్యాలు పాలవుతానండి. ఎవరి గేదెలు వాళ్ళు కాసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారండి. మందుల జలసాలకు సెల్లు ఫోన్లు పట్టుకొని ఉండటం తప్ప వాళ్ళకు సెల్లుంటే చాలండి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదు, ఎవరు చెప్పిన మాట వినట్లేదు. సిగరెట్లు మందులు తాగుతారు, ఫ్రెండ్స్లతో తిరుగుతారు. అంతేగాని గేదెలు కాసుకోవటానికి కూడా ఇబ్బంది పడతారు. ఎవరి గేదెలు వాళ్ళు కాసుకోవటానికి కూడా బాధపడిపోతారు. మరి ఎవరి గేదెలు వాళ్ళు కాసుకున్నప్పుడు మరి గేదెలు ఎందుకండి? మరి వాళ్ళకి పాలు కావాలా, పెరుగు కావాలా, జున్ను కావాలా, నెయ్యి కావాలా, ఇవన్నీ కావాలంటే మరి ఎట్లా వస్తాయండి? ఒకరోజు పోవటానికి కూడా పోలేమని అంటారు. మరి మాకు లాంటి వాళ్ళు కాయకపోతే మరి ఎవరు కాస్తారండి? వారు ఎవరికన్నా చెప్పుకోవాలనుకున్నా కానీ ఇబ్బంది పడిపోతారు. మరి ఎట్లా అండి? ఎలా కాస్తారండి? వాటిని కూడా సిగ్గుపడతారు. వ్యవసాయాలు చేసుకోకుండా ఆ ఊర్లు ఈ ఊర్లు తిరుగుతారు జాబులు కానీ. ఆ ఊర్లు ఈ ఊరు తిరుగుతారు తప్ప మన పని మనం చేసుకుందామని ఆలోచన లేదు. విదేశాలు పట్టుకొని తిరుగుతారు. వాని కాలు వీని కాలు మొక్కుతారు తప్ప వాడు జాబ్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. మన ఇంటికి మనం వచ్చి మన వ్యవసాయం మనం చేసుకొని మన పశువులు మనం కాసుకుంటేనే మంచిగా ఉంటుంది. కానీ వాని చుట్టూ తిరిగితే ఏమవుతుందండి? మన పని మనం చేసుకోవాలి. కానీ వాడు పెడతాడు పెట్టాడు, వాడు ఇత్తనంటాడు, రమ్మంటాడు, తీరా వచ్చినాక వాడు ఇయ్యనంటాడు, బాబు అంటాడు. వాడు మన పని మనం చేసుకోవచ్చు అండి. మనం ఎన్ని రోజులు ఉండొచ్చు. నౌకరు ఉద్యోగం అట్లా కాదు కండి. నువ్వు 10 రోజులు జరే, 20 రోజులు ఉన్నా జరే ఆ డబ్బులు కట్ చేసుకుంటాడు కానీ మనకు శాలరీ అయితే కట్ చేసి ఇయ్యాడు కదండి. మనకు వారం మధ్యలో పండుకున్నా కానీ మన డబ్బులకు మనం కట్ చేసుకొని ఇస్తాడు తప్ప వాని సొంత సొమ్ము అయితే ఇచ్చాడు కదండి. మన పని అనుకో ఒకరోజు చేసుకుంటా, ఒకరోజు చేసుకోకపోయినా మన ఇంటికాడ మనే ఉంటాం, మన ఇంటికాడ మనే పంటాం, మన పిల్లలతోనే ఆరోగ్యంగా ఉంటాం, మన పిల్లలతో సంతోషంగా ఉంటాం. మన పిల్లలు మా ఉండొచ్చు, ఏ ఊర్లు ఉంటే ఆ ఊర్లు ఉండొచ్చు. జాబ్ అట్లా కాదు కండి. ఎక్కడుంటే అక్కడే ఉండాలా. పిల్లల్ని వదిలేసి అయినా ఉండాల్సిందే. అది విదేశాలైనా సరే ఎక్కడైనా సరే ఉండాలండి. ఆ జాబ్ అంటేనే అది విరత్తు. ఇక అది ఎందుకంటే ఇక తప్పదు అనుకోని చేయటం తప్ప ఫలితం లేదు దాని గురించి. మన పని మనం చేసుకోవటం మంచిది. మన గేదెలు కాసుకోవటం, మన పశువులు పెంచుకోవటం, మన పని మనం చేసుకోవటం, పొలం పనులు చేసుకోవటం, వ్యవసాయం చేసుకోవటం మంచిది కదండి. యువతకు అర్థం కావట్లేదండి. ఉద్యోగాలన్నీ అక్కడికి ఇక్కడికి అని తిరుగుతారు తప్ప మన పని చేసుకోవడానికే మనకు సిగ్గుపడతారు. జాబులు అది ఇది అనటం తప్ప ఫలితం లేదండి. వాళ్ళతోని వచ్చింది ఏమున్నదండి? అనుకోయి తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతోని జల్సాలు చేసుకుంటా, మందు తాక్కుంటా, సిగరెట్లు తాక్కుంటా, బండ్లు తోలుకుంటా జల్సాలు చేసుకుంటూ వస్తారండి ఫ్రెండ్స్ని వేసుకొని. ఇక మళ్ళీ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులతో తప్ప వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏం లేదండి. వాళ్ళు సంపాదించి పెట్టేది ఏం లేదు. వీళ్ళు చేస్తారని పేరే తప్ప అక్కడి నుంచి చేసి పంపించట్లేదండి ఇక్కడికి. ఉద్యోగం వచ్చినా అప్పుల పాలవుతారు. వాళ్ళు చెప్పుకోలేకపోతారు బయటికి అండి. వాళ్ళ గేదెలు కాసుడు అయితేనే మంచిగా ఉంటుందండి. ఒకరికంటే గేదెలు కాసుకోవడం మంచిదండి. ఇదే పని చేసుకోవటం మంచిదండి. కొత్త పనులు చేసుకోవటం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటమే మంచిదండి. పడాల్సిన అవసరం లేదండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి సిగ్గే ఉందండి. యువత నేర్చుకోవాలి కదా. ఎప్పటికైనా నేర్చుకోకుండా మాకు అది కావాలా ఇది కావాలంటే యాడ్ నుంచి వస్తుంది. మందు కావాలా, సాయంత్రాలకు తిరగాల, జల్సాలు కావాలా, డబ్బులు కావాలా, ఎట్లా వస్తాయండి? తల్లిదండ్రులు సంపాదిస్తున్నాయి కదా తీసుకెళ్ళి సంపాదించేది. ఈ జల్సాలకు అలవాటు పడి, మందుకు అలవాటు పడి తిరుగుతారు బాగా. చెప్తానా